ఇక్కడ మనం చూస్తుంది ఒంగోలు ఆవు. సాధారణంగా ఒంగోలు ఆవులు చాలా స్పీడ్గా ఉండి వాటిని పరీక్ష చేసేదానికి కానివ్వండి, పట్టుకునేదానికి కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. పొలాల్లోకి వెళ్ళి మన ఆవుల్ని పరీక్ష చేయాలంటే చాలా ఇబ్బందితో కూడుకుంది. మనం ఇక్కడ చూసినట్లయితే ఒక చిన్న టెక్నిక్ ద్వారా ఎటువంటి ట్రెవిస్ లేకపోయినా కానీ జాగ్రత్తగా క్షేమంగా వాటికి మనకి కూడా ఇబ్బంది లేకుండా చూసేదానికి ఒక చిన్న టెక్నిక్ ఉంది. అది ఇక్కడ మనం చూస్తున్నాము. ముందుగా ఒక బారుతాడుతోటి చెట్టుకు కానీ లేదంటే ఒక స్తంభానికి ఆవుని కట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక తాడు తీసుకొని బారుతాడు తీసుకొని రెండు భాగాలు సమంగా ఉంచి వెన్నుపూస మీద నుంచి కిందకి పడేసుకొని దాన్ని ఆ తాడుని రెండు కాళ్ళ మధ్యలో నుంచి బయటికి తీసుకొచ్చి రెండు కొసల్ని కుడిపక్క ఒకటి ఎడం పక్క ఒకటి తీసుకెళ్ళి మనం ఇక్కడ చూస్తున్నట్లుగా ముందుకు తీసుకొచ్చి ముందు కాళ్ళలో నుంచి జబ్బ కిందగా తీసుకొని మెడ మీదకి తీసుకొచ్చి రెండు తాళ్ళు ముడేసినట్లయితే ఆవు రిస్ట్రైన్ అవుతుంది. మనం ఎట్లా చేసినా కానీ అది తన్నేదానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ విధంగా రైతు సోదరులు గమనించి ఒంగోలు ఆవులు పరీక్ష చేసేటప్పుడు ఈ పద్ధతిని వినియోగించుకోగలరని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.